అద్భుతమైన సున్నుండలు అయితే తయారు చేసుకుందాం. మై లిటిల్ కిచెన్ లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కమ్మటి నెయ్యి అయితే కాసేసుకుందాము. దేనికోసం అనుకుంటున్నారా? వీడియో అయితే క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఇలా చక్కగా నెయ్యి అయితే బాగా కాయించుకోండి. కాగేటప్పుడు ఇలా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి. మనకి అడుగది అంటుకుంటూ ఉంటుంది కదా, మనకి తర్వాత అయితే అస్సలు వదలదండి. అందుకని నేను స్టార్టింగ్ ఇలాగైతే నీట్గా కింద నుంచి కూడా ఇలాగైతే ఫ్రెష్ చేస్తున్నాను, అడుగునేమి అంటుకోకుండా. ఇలా అయితే నెయ్యి కాసుకోండి, ఈజీగా ఉంటుంది. మనం బాండీలు అది కడుక్కున్నా కూడా నెయ్యి కూడా కమ్మటి వాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే కాసుకుందాం. అప్పటికప్పుడు ఫ్రెష్ వెన్న తీసుకుని 4 సార్లు అయితే శుభ్రంగా కడగండి. అది నేను క్లిక్ చేసాను, వీడియో అయితే లాంగ్ అయిపోతుందని ఇలా అయితే చూపిస్తున్నాను. కాగేటప్పుడు అయితే చూడండి ఎలాగైతే మరిగిపోతుంది కదా, చూడండి వెన్న అయితే కాగిపోతుంది. కొంచెం చూడండి చక్కగా అడుగును కూడా మనం ఇలా అంటున్నాం కదా, ఇలా తెల్లదంతా పైకి వచ్చేస్తుంది. చక్కగా బాగా ఫ్రెష్ చేయండి, కింద అయితే అస్సలు అంటుకోకుండా చూసుకోండి. మనకి తర్వాత కడుక్కోవాలంటే అసలు 1 రోజు 2 రోజులు గ్యాప్ అయితే వచ్చేస్తుంది. నానబెట్టుకొని చాలా గీకి కడగాలి. ఇలా కాస్తున్నప్పుడు అసలు గీకాల్సిన పని లేదు. చూడండి మనకు కాగుతుంది ఎలాగని అనుకుంటున్నారా? ఇది ఇలా రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది మనకి. చక్కగా గోదావరి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది, రెడ్ కలర్లో కొంచెం. అప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. చూడండి చక్కగా కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వేడిదే మనం శుభ్రంగా వడపోసేసుకుందామండి. ఇలా మీకు నచ్చిన బాక్స్ అయితే తీసేసుకోండి. మనం నెయ్యి ఎప్పుడు కూడా టక్కర్తో గట్టిగా పట్టుకోవాలి. ఇలా అయితే మొత్తం వడపోసేసుకుందాం చక్కగా. మనకి పప్పులోకి పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అయితే కంపల్సరీగా కాసుకోండి, ఎప్పుడు తప్పే కాసుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. ఈ అన్నట్లోకి సున్నుండల్లోకి మనకి కేసర్లోకి ప్రతి దాంట్లోకి ఉప్మాలోకి కర్రీస్లోకి అన్నట్లోకి యూజ్ అవుతుంది. ఇలా అయితే కాసుకోండి. చూడండి చక్కగా ఈ కలర్ వచ్చిన నెయ్యి ఎప్పుడు కూడా మనకి 1 నెల 2 నెలలు నిల్వ ఉంటుంది. బయట పెట్టేసుకున్నా కూడా నిల్వ ఉంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అయితే కాసుకోండి. చక్కటి నెయ్యి అయితే తయారైపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూసి క్లిక్ చేశారా? చూడండి ఈరోజు మనం సున్నుండలు అయితే చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూసేయండి. సున్నుండలు తయారు చేసే విధానం అయితే చూపిస్తున్నాను. 1 బౌలు మినపప్పు అయితే తీసుకోండి. మీకు గుళ్ళు ఉంటే గుళ్ళు తీసుకోవచ్చు, పప్పు ఉంటే పప్పు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా దోరగా వేపేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేసుకోండి. ఇలా చక్కటి కలర్ అయితే రావాలి. చూడండి చక్కగా వేగిపోయింది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం, బాగా చల్లార్చుకుందాం. చూడండి ఈ పప్పు అంతా బాగా చల్లార్చుకోండి. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకుందాం. ఇలా మిక్సీ బౌల్ అయితే తీసుకోండి. వేయించుకొని చల్లార్చిన పప్పు అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మెత్తటి పిండిలాగైతే పట్టేసుకుందాం. ఇలా అయితే మెత్తగా పట్టుకోండి. అసలు జల్లిచ్చే పని లేకుండా చాలా స్మూత్గా చాలా మెత్తగా పెట్టేసుకోండి పిండి అంతా కూడా. ఇలా 1 పావు కేజీ బెల్లం అయితే తీసుకోండి. మెత్తగా కోరుకుందాం. ఇలా అయితే మెత్తగా కోరుకోండి. మనం ఏ బౌల్తో అయితే మినపప్పు వేపుకున్నామో అదే బౌల్తో బెల్లం అయితే యాడ్ చేసుకుందాం. ఈ సున్నిపిండి అంతా మెత్తగా పట్టుకున్నాం కదా, ఈ బౌల్లో బెల్లం అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. మిక్సీకి అయితే మెత్తగా పట్టుకుందాం. ఇలా మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోండి. బెల్లము మన సున్నిపిండి కలిపి ఇలా అయితే మెత్తగా పట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోండి. కావలసినంత కరిగించిన నెయ్యి అయితే తీసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత బాగా మొత్తం పట్టించండి. చూడండి చక్కటి సున్నిపిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి నెయ్యి వేసిన తర్వాత ఇలా మెత్తగా అయితే మ్యాష్ అయిపోయింది కదా, బాగా పట్టించుకున్నాం కదా. ఇలా పొడుము బెల్లము నెయ్యి. ఇప్పుడు మనం ఏ సైజు మనకి లడ్డూలు కావాలంటే ఆ సైజు అయితే చుట్టేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి ఈ చున్నుండలు అయితే. చూడండి ఇంత మెత్తగా ఉండాలి మనకి. నెయ్యి అయితే ఫుల్గా వేసుకోవాలి. చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి. నెయ్యి అయితే బయటకు వచ్చే కంపల్సరీగా ఇలా అయితే ఉండాలి. నేను మీకు ఇది చూపిస్తున్నాను విడదీసి కూడా. చూడండి వావ్, చూడండి చక్కగా అయితే ఎలా అయితే ఉందో ఇలా అయితే మొత్తం లడ్డూలు అయితే తయారు చేసుకుందాం.
సున్నుండ్లండి. నాకు మిస్టేక్ అయ్యి లడ్డు అంటున్నాను. సున్నుండ్లు చూడండి. ఇలా అయితే మొత్తం తయారు చేసుకుందాం. ఇలా అయితే మొత్తం సున్నుండ్లు అయితే తయారు చేసుకున్నాం. చూడండి చక్కగా ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే తయారు చేసుకోవచ్చు. ఇవి పెద్దవి ఇష్టమైన వాళ్ళు తినొచ్చండి. ఇవి మీడియం. చూడండి ఇలా ఈ సైజు కావాలంటే ఈ సైజు తీసుకోవచ్చు. ఇంకా చిట్టివి ఇవి అయితే చిన్నపిల్లలు అయితే ఇలా అయితే నోట్లో వేసేసుకోవచ్చు చక్కగా. చూడండి సున్నుండ్లన్నీ పూర్తయిపోయినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. చక్కటి సున్నుండ్లు అయితే రెడీ. అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేను టేస్ట్ కూడా చూపించేస్తాను. నాకు చిట్టి లడ్డు అంటే సున్నుండి అంటే తినేయాలనిపించేస్తుంది. టేస్ట్ అయితే చూసేద్దాం. చూడండి ఎలా అయితే ఎంత స్మూత్గా ఉంది చూడండి. చక్కగా అసలు సూపర్ అండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను ఎలాగైతే చూపించానో సేమ్ ప్రాసెస్ అయితే చేయండి. చాలా టేస్టీగా ప్రతి ఒక్కళ్ళు 1 సంవత్సరం పాప కాడి నుంచి 90 ఏళ్ల బామ్మ దాకా తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.